అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గుడ్. నమస్తే సార్. నమస్కారం అమ్మా. బాగున్నాను సార్. గుడ్. ఆగస్టు 15 అవుతానే మీటింగ్ అవుతానే మీతో చేస్తున్నాం. ఒక సంవత్సరం అయింది స్టార్ట్ అయ్యింది సార్. ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం స్టార్ట్ అయ్యి. నువ్వేం చేస్తావమ్మా? సార్ నేను వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకున్నాను సార్. అంటే నేను డిఆర్డిఏలో పనిచేస్తున్నాను. అంటే చిన్నగా ఒక 5 మందితో ఇటుకలు మట్టి ఇటుకలు తయారు చేసి వాటిని కాల్చి అమ్ముతుంటాను సార్. ఎక్కడ అమ్ముతావు? మాది అన్నమయ్య జిల్లా రామచంద్ర మండలం. అన్నమయ్య జిల్లాలో అమ్ముతున్నావు. దీనివల్ల ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను? సార్ నేను 1 year పైన స్టార్ట్ చేసి, కాకపోతే చాలా దీనివల్ల నేను ప్రయాణాల వల్ల చాలానే ఇబ్బందులు ఫేస్ చేశాను. కాకపోతే చాలా ఖర్చు వచ్చేది. ఆపేద్దామనే మూమెంట్లో మనకి శ్రీశక్తి ఇది రావడం వల్ల నాకు మంత్లీ ఒక 6,900 రూపీస్ నాకు సేవ్ అవుతుంది. 6,900 రూపీస్ ఈ ఒక్క కార్యక్రమం వల్ల రావడానికి పోవడానికి నేను మెటీరియల్స్కి వెళ్ళాలి, చుట్టుపక్కల నా బిజినెస్ నేను డెవలప్ చేసుకోవడానికి వెళ్ళాలి, బయట నుంచి నేను వర్కర్స్ని తెచ్చుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది అమ్మ మొత్తం కలిసి? సార్ 4 members ఉంటాము సార్. 2 బాబులు నాకు. 2 బాబులు. 2 బాబులు కాలు ఇచ్చి నాకు వర్క్ చేయడానికి సపోర్ట్ చేయాలన్నమాట. చిన్నప్పుడు పోలియో రావడం వల్ల ఇబ్బంది పడ్డాను. పెన్షన్ డబ్బులు అలా పెట్టుకొని ఆర్థికంగా నేను నిలబడడానికి కొన్ని పరిస్థితుల్లో డ్వాక్రా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. నేను ఒక 100 మంది మహిళలతో కూడా చెప్పుకుంటాను. నేను నువ్వేం చదువుకున్నావమ్మా? బీఈడీ చేశాను సార్. బీఈడీ చేశాను సార్. ఎక్కడమ్మా? ఏ ఊరు ఇది మీది? సార్ అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం సార్. చంపకూరు పంచాయతీ మాది. శ్రీవాణి ఎస్ఎస్జి సార్ నాది. 2002లోనే స్టార్ట్ అయింది. నువ్వు ఒకటే చేసావా లేకుంటే కొంతమంది కలిసి చేశారా? లేదు సార్, నా సంఘంలో ఈ మైక్రో ఎంటర్ప్రైజ్ ఇటుకలు స్టార్ట్ చేసింది నేను. నాతో పాటు ఇంకా 5 మందికి 10 మందికి నేను అక్కడ జాబ్ ఉపాధి కల్పిస్తున్నాను. ఒకదాన్నే స్టార్ట్ చేస్తాను. ఓకే అమ్మా. ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టావు దానికి? సార్ స్టార్ట్ 2 లక్షలు వచ్చి నేను లీజ్కి ల్యాండ్ తీసుకున్నాను సార్. తర్వాత బ్యాంకింగ్ కేజీ 2 lakhs తీసుకొని నెమ్మదిగా స్టార్ట్ చేశాను సార్. మొత్తం కలిసి 2 లక్షలు 4 లక్షల రూపాయలతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉంది? టర్న్ ఓవర్ వచ్చి మనకి 3 monthsకి ఒకసారి మనము ఇటుక సేల్ చేస్తాం సార్. దాన్ని కోసి ఆరబెట్టి ఎండబెట్టుకొని అమ్మాలి. 3 monthsకి వన్స్ వచ్చి నాకు 1,60,000 1,50,000 నేను సేల్ చేస్తాను సార్. 1,50,000. అందులో మన ఖర్చులంతా పోను మనకి 3 months వన్స్ వచ్చి నాకు 30,000 ఇన్కమ్ వస్తుంది. 30,000 నీకు 3 నెలలుగా? 3 నెలలకు ఒకసారి 10,000 వస్తుంది. 3 నెలలకు ఒకసారి 30,000 వస్తుంది. నీకు మనుషులు అందరూ కూడా ఖర్చుకి ఇచ్చిన తర్వాత అంతా పోను. ఒక ఇటుకు వచ్చి 7 రూపీస్కి అమ్ముతున్నాను సార్. దాంట్లో 5 రూపీస్ మనకి ఖర్చులు వెళ్ళిపోతాయి. 2 రూపీస్ మాత్రమే మనకి సేవింగ్. మార్కెటింగ్ ప్రాబ్లం లేదా? ప్రాబ్లం లేదు సార్. ఇంకా ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్టార్ట్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు 10,000 అంటే సంవత్సరానికి 1.2 లక్షలు సంపాదించగలుగుతా నికరంగా. అవును సార్. ఇంకా నువ్వు చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. అవును సార్. ఇంకా ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఇంకొక 40 మంది 50 మంది నేను వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు ప్రభుత్వం వల్ల నీకు పెన్షన్ వస్తూ ఉంది. పెన్షన్ వస్తుంది, తల్లికి బంధనం వచ్చింది, ఫ్రీ గ్యాస్ తీసుకున్నాను. దాంతోపాటు నేను ఈ డ్వాక్రా నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 lakhs నేను అప్పు తీసుకోగలిగాను. దాంతో చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కలిసి నీకు ఒక ఖర్చులు ఎంత అవుతున్నాయమ్మా? ఇంటి ఖర్చులా సార్? ఖర్చులు అంటే నెలకు వచ్చి అన్ని ఖర్చులు ఒక 10,000-12,000 వస్తుంది సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? మా ఆయన, నేను, పిల్లలు సార్. మీ ఆయన ఏం చేస్తారమ్మా? తను వ్యవసాయం చేస్తాను సార్. వ్యవసాయం ఎంత ఉంది? భూమి లేదు సార్, కౌలు తీసుకొచ్చేస్తాను. అది మా ఆయన కూడా ఈ పనిలోనే నీకు సహాయం చేస్తే ఏమవుతుంది? ఇటుకలు చేస్తారు సార్, అప్పుడప్పుడు చేస్తారు. తను పని అట్లా కాదు, ఇంకా అక్కడ నిలిపేసి ఈ పనిలోనే చేస్తే స్కేలింగ్ చేయొచ్చు కదా మీరు ఎక్కువగా. నా డ్వాక్రా వాళ్ళు నాతోనే చేసుకోవాలి. ఇది
పూర్తిగా నాది అనిపించుకోవాలి. ఓకే. ఇంకా కాబట్టి భర్తను కూడా కాకుండా నువ్వే చేసుకుంటే నీకు సాటిస్ఫాక్షన్. అవును సార్. దట్స్ గుడ్. మళ్ళీ భర్త వచ్చాడంటే డైలీ అది వేరే అయిపోతుంది సార్. మళ్ళీ అక్కడ అది ఫ్యామిలీ అవుతుంది, ఇది డాక్టర్ సంఘం అవుతుంది. గుడ్, మంచి స్ఫూర్తి. ఇప్పుడు డాక్రా సంఘాలు మీ ఊర్లో మీకు తెలిసిన ఏమైనా పనులు చేస్తున్నారా? చేస్తున్నాను సార్. ఎవరు చేస్తున్నారు? మా వివో వచ్చి చెంబకుర్తి వివో సార్ నాది. మా వివోలో వచ్చి బేకరీ పెట్టి రన్ చేస్తున్నారు. తర్వాత వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, చింతపండు వ్యాపారం చేయడం కానీ చపాతీ చేసి అమ్మడం, ఇలా చాలా వర్క్స్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మేము ఎంటర్ప్రెన్యూర్గా మహిళలను చాలానే డెవలప్ చేశారు సార్ మా మండలంలో. ఇప్పుడు నేను స్వయం ఏపీ అనే బ్రాండ్ పెట్టాను, కామన్ బ్రాండ్, రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అమ్మడానికి. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు? స్వయం ఏపీ బ్రాండ్ సార్ మాకు చాలా బాగా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే మేము పెద్ద వాళ్ళతో పోటీ పడలేము, చిన్నగా మేము డెవలప్ అవుతున్నాం కాబట్టి మాకు మేమే అనుకొని మేము నిలబడుతున్నాం కాబట్టి ఇలాంటి స్కీమ్స్ మాకు చాలా బాగా ఉపయోగపడతాయి సార్. నీకు ఒక నమ్మకం వచ్చిందా ఇప్పుడు? దీనిపైన ఒక నమ్మకం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చిందా? చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. నీ పేరేంటమ్మా? ఇంతమంది థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏంటమ్మా నీ పేరేంటమ్మా? సార్ నా పేరు వి భానుప్రియ. నేను అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చాను. అయితే గత మునుపటికి అయితే నేను కాలేజ్ నుంచి 20 రూపాయలు ఛార్జీ పెట్టుకుంటూ కాలేజ్కి వెళ్ళేదాన్ని. హాస్టల్ నుంచి సర్వీస్ స్కీమ్ వల్ల మేము రోజువారీ 20 రూపాయలు ఛార్జీకి బదులు మేము చాలా లబ్ధి పొందాం సార్. నెలకి 500 చొప్పున ఖర్చు అయ్యేవి మేము సేవ్ చేసుకుంటున్నాం. సరే మధ్యలో పాడేరు మండలంలోని చాలా మారుమూల ప్రాంతాలలో డోలు మూతలు లాంటివి అయ్యాయి. మీ ప్రభుత్వం వచ్చాక, మీ పాలన వచ్చాక రోడ్లు వచ్చాయి. ఇంకా రోడ్లు వచ్చాక ఫ్రీ బస్సులు పెట్టారు. దానివల్ల మేము చాలా సంతోషిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా పాడేరులో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, అవి చూడడానికి కూడా చాలామంది ఫ్రీ బస్సుల్లో వస్తున్నారు. వాటికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీ ఆలోచన పాడేరు కానీ అరకు కానీ ఒక సుందరమైన ప్రదేశం. నువ్వేం చదువుకున్నావు? ఎంఏ ట్రైబల్ స్టడీస్ సార్. పీజీ ట్రైబల్ స్టడీస్. ఎంఏ ట్రైబల్ స్టడీస్ చేశాను. అక్కడ చదువుకున్నావు కాబట్టి చదువుకున్న మహిళగా ఆ ప్రాంతం అభివృద్ధి కావాలి, మీ అందరికీ ఉపాధి రావాలంటే ఏం చేయాలి? మీరు పెట్టే స్కీమ్ బట్టి మేము కొంచెం డెవలప్ అవుతున్నాం. అలాగే మేము కూడా వాటిని అనుసరిస్తూ మేము కూడా డెవలప్ అవ్వాలని. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా? నలుగురు సార్. అమ్మ, నాన్న, అన్నయ్య. అమ్మ, నాన్న, అన్నయ్య. అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య డైట్ కంప్లీట్ అయింది సార్. డైట్ కంప్లీట్ చేశాడు. నువ్వు ఎంఏ ట్రైబల్ డిగ్రీ చేశావు. ఇప్పుడు మీ అమ్మ నాన్న వ్యవసాయమేనా ఇంకేమైనా? అమ్మ ఆశా వర్కర్ సార్, నాన్న అగ్రికల్చర్. ఏం చేస్తారు వ్యవసాయం? వరి, కాఫీ, మిరియాలు, పసుపు పండిస్తారు. ఇప్పుడు కాఫీ, మిరియాలు ఈ పంటల్లో ఏమాత్రం సంపాదించగలుగుతున్నాను? మిరియాలకైతే సుమారు 1,50,000 వరకు వస్తుంది. కాఫీకి అయితే 50,000 వరకు వస్తుంది సార్. పసుపుకి అయితే 30,000 వరకు వస్తుంది సార్. 30,000 మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత సంపాదించగలుగుతాం? 1,80,000. ఇప్పుడు మీకు అక్కడంతా కూడా ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. అవును సార్. ఒక పక్క కాఫీ, ఒక పక్క మిరియాలు, ఒక పక్క ప్రకృతి సేద్యం, ఇవన్నీ ఉంటాయి. అదే మరి టూరిజం ప్రపంచం అంతా వస్తారు, ప్రశాంతమైన వాతావరణం. అదే మరి ట్రైబల్ నాగరికత చూడాలని, ట్రైబల్తో కలిసి ఉండాలని, ఇవన్నీ కూడా వస్తారు. అది వచ్చినప్పుడు ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది? అల్టిమేట్గా మీ ఆదాయం పెరగాలి కదా సార్. మేము మా వరకు మేము పంటలు పండిస్తున్నాం సార్. అయితే మధ్యవర్తులు అంటే దళారులు ఉన్నారు కదా సార్. కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఇంకా పెద్దగా రేట్లలో అమ్ముకుంటున్నారు. మాకు చిన్నగానే బేరాలు లాంటివి వాడుతున్నారు కాబట్టి వాటి వల్ల మాకు ఉపయోగం కలుగుతుంది. ఇప్పుడు దానికి మీరు కూడా బ్రాండ్ చేయొచ్చు కదమ్మా. ఇప్పుడంతా ఎంఎస్ఎంఈలు పెట్టమన్నా, స్వయం బ్రాండ్ పెట్టాం. అవును సార్.
స్వయం సహాయ సంఘాలు కూడా పెట్టాం. అవును సార్. అందులో మీరు ఉపయోగించుకుంటే పెరుగుతుంది కదా, ఇవన్నీ పెరుగుతాయి కదా. అవును సార్. అవి ఎక్కడ మిస్ అవుతున్నారు? ఇవన్నీ వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోకుండా ఎక్కడ ఉపయోగపడుతుంది? సార్ ఐటీడీఏ తరఫున కొన్ని పెడుతున్నారు, కాఫీవి, పసుపు, ఇంకా మిరియాలు లాంటివి. వాటికి మేము కొన్ని స్కీముల ద్వారా సొంతంగా పెట్టుకుంటున్నాం సార్. వాటి వల్ల మేము లబ్ధి పొందుతున్నాం. ఆ ఉద్దేశం ఏంటంటే మీ ఆదాయం పెరగాలి, అవును. మీలో కూడా బాగా ఆలోచన విధానం పెరగాలి. చదువుకున్న పిల్లలంతా కూడా ఒక ప్రభావితం చేసే విధంగా ఏదో గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఇస్తున్నాం, కొంతవరకు సహకరిస్తున్నాం. అవును సార్. అట్లా కాకుండా శాశ్వతంగా పైకి రావాలంటే మీరు ఆదాయంగా అందరికంటే ఎక్కువ సంపాదించి తలసరి ఆదాయం పెరగాలి. ఆలోచించండి. మహాడు ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగున్నావా? బాగున్నాను. నీ పేరేంటమ్మా? వేరువేణి సార్. పేరు ఏం కాకినాడ. చేస్తామా? పేరు కాకినాడ చేపలు అమ్ముతానండి. చేపలు అమ్ముతాం. చేపలు అమ్ముతానండి. ఓకే మరి ఎట్లా వస్తాయమ్మా నీకు చేపలు? చేపలు నేను మట్టల పొలాన్ని కొనుక్కొని కాకినాడ వచ్చి అమ్మేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తానండి. వెళ్తే నాకు 150 రూపాయలు ఛార్జ్ అవుతుంది రోజుకి. ఒకప్పుడైతే ఆ డబ్బులు అవ్వేయండి. మీరు ఈ పథకం పెట్టాక నాకు నెల వచ్చి ఒక 4,000 అలా మిగులుతున్నాయి సార్. 4,000 రూపాయలు నెలకు మిగులుతున్నాయి ఇది సార్. ఒకటి. పింఛన్ వస్తుంది సార్. ఎవరికి వస్తుంది? భర్తతో పింఛన్ వస్తుంది సార్. పింఛన్ వస్తుంది, నాకు గ్యాస్ డబ్బులు వస్తాయి సార్. గ్యాస్ వస్తుంది. పిల్లలు బాబండి కార్పెంటర్ వర్క్ చేస్తారు. కార్పెంటర్ పని చేస్తారు. పెద్దవాళ్ళు. పాప పెళ్ళైపోయిందండి. బాబుకి కూడా 3 నెలలు అయిందండి పెళ్ళైపోయి. బాబు పెళ్ళయింది, వారు సెటిల్ అయ్యారు, మీకు ఈ పని చేసుకుంటున్నారు. చేసుకుంటాం. ఇంకా సెటిల్ అవ్వలేదు, మాతోనే ఉన్నాడండి. 3 నెలలు అయిందండి పెళ్ళైపోయి. బాబుకి నాకు ఇంత ఆదాయం మీ వల్ల నాకు ఎంత ఉపయోగం జరుగుతుంది. నీకు ఎంత ఖర్చు అవుతుందమ్మా కుటుంబానికి మొత్తం? ఎంత ఆదాయం వస్తుంది ఎన్నిటి వల్ల? గవర్నమెంట్ కానీ మీరు సంపాదించారు. ఒక 15,000 నెలకు 15,000. నాకు షుగర్ ఉంటుంది. దానికి మందులు మీరు ఇచ్చే డబ్బులు మందులు ఇచ్చేది. మందులు కూడా దానివల్ల మీ వల్ల నేను చాలా. ఇప్పుడు నీకు షుగర్ ఉంటే మందులు వేసుకుంటున్నావు, అన్నం తగ్గించి ఈ చేపలు ప్రోటీన్ ఎక్కువ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది కదా. నువ్వు ఏం చేస్తున్నావు? వచ్చిన డబ్బుల్ని చేపల్లో సంపాదిస్తున్నావు, ఆరోగ్యానికి ఖర్చు పెడతావు. ఆరోగ్యం అది మీ వల్ల సార్. ఇచ్చావు కాబట్టి ఖర్చు పెట్టుకోండి. ఆరోగ్యం కూడా బాగుంటే నీకు ఇంకొంచెం వెసులుబాటు ఎక్కువ ఉంటుంది కదా. ఆరోగ్యంగా ఉంటావు, మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి కదా నీకు. అవును సార్. ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తాను. ఆ సంజీవని ప్రాజెక్టులు ఇవన్నీ పెట్టి మీరు ఏ మందులు తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి. ఇప్పుడు నువ్వు మెడిటేషన్ కానీ యోగా కానీ అట్లా చేస్తావా? ఏం చేయండి సార్, తెల్లారిగా వెళ్ళిపోతాం సార్. మళ్ళీ ఇంటికి రాబడికి 2 అయిపోతుంది, 3 అయిపోతుంది టైం. గ్యాస్ డబ్బులు కూడా గ్యాస్ డబ్బులు వస్తుంది, వితంతు పింఛన్ వస్తుంది, పాప మీతో ఉంటాడు, బస్సులో ఫ్రీగా వచ్చారు కాబట్టి 3 కూడా ఉపయోగపడ్డాయి. ఇది ఒక 4-5 వేలు వేసుకుంటే మీకు పింఛన్ ఒక 45, 50,000, 1,00,000. గ్యాస్ ఒకటి కొంచెం ఆదాయం ఇవన్నీ మీ వల్ల జరుగుతుంది సార్. నువ్వు సంపాదించేటప్పుడు ఈ 2 కలిపి చేసుకుంటావు. ఓకే గుడ్. ఇంకా దీన్ని ఆదాయాన్ని పెంచే మార్గం కూడా ఆలోచించు. ఎప్పుడు మీరే రావాలి. నా పేరు తబస్సుమ్ సార్. తబస్సుమ్ సార్ నా పేరు. నేను నంద్యాల జిల్లా నుండి వచ్చాను సార్. ఇక్కడ మీ జిల్లామా? నంద్యాల జిల్లా సార్. అవును సార్. సార్ నేను స్త్రీ శక్తి పథకం ద్వారా నాకు హెల్త్ ఇష్యూ ఉంది సార్. నంద్యాల నుండి కర్నూలుకి వీక్లీ 1 టైం 2 టైమ్స్ వెళ్తుంటాను సార్. అవును సార్. వెళ్ళినప్పుడల్లా 300 అలా ఖర్చు వచ్చేది సార్. ఇప్పుడు మంత్లీ నాకు కనీసం అంటే 1,500 మిగులుతున్నాయి సార్. హాస్పిటల్ ఖర్చులకే కాకుండా ఈ ఖర్చులు పెట్టుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు అది కూడా మిగిలిపోయింది సార్. చాలా బెనిఫిట్ ఉంది స్త్రీ శక్తి వల్ల. తర్వాత నాకు వితంతు పెన్షన్ వస్తుంది సార్. నేను వితంతు సార్. అవును సార్, నేను వితంతు సార్. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ఆ అబ్బాయికి తల్లికి వందనం వస్తుంది సార్. దీపం పథకం స్కీమ్ 9th క్లాస్ సార్ మా అబ్బాయి. అవును సార్, మేము ఇద్దరమే ఉంటాం సార్. అవును సార్. సార్ దీపం పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ కూడా వస్తుంది సార్ మాకు ఇయర్లీ 3 టైమ్స్ సార్. మీ ప్రభుత్వం ద్వారా నేను చాలా బెనిఫిట్స్ పొందుతున్నాను సార్. చాలా సంతోషంగా ఉన్నాను సార్. 4 కార్యక్రమాలు వస్తున్నాయి. అవును సార్. 4 స్కీమ్స్ వస్తున్నాయి సార్ నాకు. నేను ఒక కిరాణం షాప్ పెట్టుకున్నాను సార్.
షాప్ కిరాణం షాప్ మెయింటైన్ చేస్తున్నాను సార్. ఆ షాప్లో కూడా నాకు బెనిఫిట్ వచ్చేలా చూసుకుంటున్నాను. నాతో పాటు నా సభ్యులకు కూడా నేను అదే రూట్లో నడపాలని కోరుకుంటున్నాను సార్. వెరీ గుడ్ అమ్మ. ఇప్పుడు నీకు ఒక నమ్మకం ఏం చదువుకున్నామా నువ్వు? సార్ నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. సరిపోతుందమ్మా. చదువు 10th ఉన్నా కూడా ధైర్యంగా నువ్వు చేయగలిగితే సార్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎట్లా పోవాలని ఆలోచించు. సరే సార్. ఈ స్థాయిలో ఆగిపోకుండా గవర్నమెంట్ నాకు ప్రోగ్రామ్ అవును ఇచ్చాను, సార్. నువ్వు కష్టపడి పని చేసుకుంటావు. అవును సార్. సార్ నాకు కడుపులో ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంది సార్. అందుకు నేను హాస్పిటల్కి వెళ్తుంటాను సార్. సార్ నేను నంద్యాలలో చూపించుకున్నాను సార్. అక్కడ కొంచెం నా ప్రాబ్లంకి లేదని నేను కర్నూలు తిరగాల్సి వస్తుంది సార్. అందుకని శ్రీశక్తి బస్సులో నేను ఫ్రీగా వెళ్తున్నాను సార్. ఇంతకుముందు భవిష్యత్తులో ఇప్పుడు సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం, సార్ 3 నెలల్లో వస్తుంది. ఆ సంజీవిని ప్రాజెక్టులో మీకుండే ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేసి సార్ అక్కడి నుంచి ప్రతి నెల క్లినికల్ టెస్టులు చేసి ఈ సమస్యకు మూల కారణం ఏంటి, ఇప్పుడు ఎట్లుందో కూడా చేసి మంచి డాక్టర్ని అడ్వైజ్ చేసి దానికి కావాల్సిన మంచి డాక్టరు అదే మన ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు. సార్ అప్పుడు నీకు చాలా వరకు తగ్గేదానికి అవకాశం. సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. బట్ నా విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మాది అనకాపల్లిలో ఏఎంఎల్ కాలేజ్లో చదువుతున్నాను సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్ బీఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్నాను సార్. ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. థ్యాంక్ యూ సార్. నేను డైలీ తాళపాలెం నుంచి అనకాపల్లికి ట్రావెల్ చేస్తాను సార్. పర్ డే మాకు 60 రూపీస్ ఛార్జ్ అవుతుంది సార్. ఇంతకుముందు ఇప్పుడు మీరు పెట్టిన శ్రీశక్తి ప్రోగ్రామ్ వల్ల మాకు చాలా అంటే మంత్లీ 1700 మిగులుతుంది సార్. ఆ మిగిలిన అమౌంట్తో నేను నా ఎడ్యుకేషన్ పర్పస్ బుక్స్ కార్డులకి ఉపయోగించుకుంటున్నాను సార్. ఇంకా ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయి సార్. మా ఇంట్లో పేరెంట్స్ సిస్టర్స్ వాళ్ళు కూడా ఎక్కడికైనా టెంపుల్స్ కానీ విజిటింగ్ టూర్స్ కానీ ట్రావెల్ చేయాలనుకున్నా చాలా హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నారు సార్. ఇంట్లో ఎంతమంది అమ్మ మొత్తం? ఇంట్లో 4 ఉంటున్నాం సార్. అమ్మ నాన్న నేను అన్నయ్య సార్. అన్నయ్య బీటెక్ ఫైనల్ ఇయర్ అయ్యింది సార్. చేశాడు, ఇంట్లో ఫ్రీగా ఉన్నాడా? లేదు సార్, కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారు సార్. ఎగ్జామ్. ఎస్ సార్. మీ నాన్న ఏం చేస్తారు? మా నాన్న ప్రైవేట్ ఎంప్లాయీ సార్. ప్రైవేట్. ఎస్ సార్. ఎక్కడ ఏ కంపెనీలో పని చేస్తారు? అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ వెళ్ళారు సార్, శ్రీలంక వెళ్ళారు. అక్కడ పర్ మంత్ 30,000 అలా వస్తుంది సార్. మీరు కొత్తగా పెట్టిన అనే నేను ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. అంటే మా గోల్ ఏంటన్నది మాలోనే ఉండకుండా బయట జనాలకి చెప్తూ అండ్ అలాగే 2047కి ఏదైనా అచీవ్ అవ్వాలనుకుంటే దాన్ని అచీవ్ చేసి నేనైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యాక సివిల్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఈ నేషనల్ బిల్డింగ్లో నేను ఒక మెంబర్గా ఉండాలని అనుకుంటున్నాను సార్. ఉమెన్ సేఫ్టీ వర్క్ కోసం ఎక్కువగా సెర్చ్ చేసి దానికోసం ఒక మంచి స్కీమ్ తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక ఇది పెట్టాను. అవును సార్. ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పంతో పనిచేస్తే అవును సార్. అనుకున్న లక్ష్యాన్ని సాధించాల్సిన ఆలోచన. సార్ అది మీకు నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉంది సార్. నిజంగా సార్ అది అలా అందరూ కలిసికట్టుగా ఒక ప్రోగ్రామ్ చేసి దాన్ని మేము అచీవ్ చేయడం కోసం మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. స్టూడెంట్స్కి అయితే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ మా కాలేజ్లో లెక్చరర్స్ కూడా ప్రతిరోజు ట్రావెల్ చేసి వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో, గాజువాక లేదా వైజాగ్ నుంచి. వాళ్ళకి కూడా మీరు పెట్టిన ఈ ఫ్రీ బస్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. నేను అనుకోవడం ఏంటంటే మీ అందరికీ ఫెసిలిటేటర్గా ఉండి మీరు అనుకున్న ఆలోచన తీర్చడం కాబట్టి నేను ఏం చేయాలి చేస్తున్నాను. అవును సార్. వెల్ఫేర్ అంతా ఇచ్చాను. అవును సార్. అదే మరిగా మీరు ఏం కావాలో ఆలోచిస్తున్నాను. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. అవును సార్. ఇలాంటి వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుని ఐఏఎస్ ఐపీఎస్ అప్లై కావాలనుకుంటే ఒక సంకల్పం చేసి ముందుకు దాన్ని కూడా ప్రమోట్ చేస్తూ వస్తాం. అవును సార్. దీనివల్ల మీ అందరికీ కూడా భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంది. అవును సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి చాలా ఎన్నో ఇష్టమా? ఎస్ సార్. గుడ్. బాగా మళ్ళీ నాకు అనుకున్న లక్ష్యాన్ని సాధించి నాకు కనుక్కున్నాను. తప్పకుండా సార్. ఓకే. నా పేరు సుశీల సార్. సుశీల గారు ఎక్కడి నుంచమ్మా? మేము అనంతపురం జిల్లా రాప్తాడు మండలం సిండికేట్ నగర్ గ్రామం నుంచి వచ్చాము సార్. మేము చేనేత మగ్గం నేస్తాం సార్. మేము నేతన్న సేవలో మాకు 25,000 రూపాయలు వచ్చాయి సార్. మగ్గంలో వచ్చేసి చేనేత పథకం ద్వారా మాకు 200 యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంట్ కూడా వచ్చింది సార్. మా ఊళ్ళో దానివల్ల ఎంత కరెంట్ ఛార్జ్ ఆదా అయిందమ్మా నీకు? మాకు దానివల్ల వచ్చేసి మాకు నెలకు వచ్చేసి 700 అట్లా వస్తుంది సార్. ఇప్పుడు మాకు అది కూడా మిగిలిన ద్వారా మాకు ఇంట్లో ఖర్చులకి దానికి ఉపయోగించుకుంటాం. 8,000 మిగిలిందా?
ఒకటి అది ఒక 9,000 మిగిలింది. మా ఉచిత కరెంట్ వచ్చేసి 700 వస్తుంది సార్ మాకు నెలకు వచ్చేసి. 700 అదే మరి సంవత్సరాన్ని అడిగేది. ఆ, 9,000 ఉమ్, అది ఒక పక్కన ఆదా వచ్చింది. ఒక 5,000 ఇచ్చాం. అవును సార్. ఇంకొక పక్కన నీకు బస్సుల్లో తిరగడానికి ఫ్రీ అయింది. అవును సార్. అయినా 5 మెంబర్స్ ఉంటాం సార్ అంతా. ఈ అత్తమ్మ ఏం చేస్తుందమ్మా? అత్తమ్మ ఇంట్లో ఊరికే ఉండేది సార్. ఆమెకు నేతన్న భరోసా కూడా వస్తుంది సార్. అది కూడా వస్తుంది. ఆ, 4,000 బాబుకు వస్తుంది. 4,000 వస్తుంది సార్. బాబుకు వచ్చేసి తల్లికి వందనం కూడా వచ్చింది సార్. బాబుకి తల్లి పోతుంది. తల్లికి వందనం వచ్చింది సార్. ఎంతమంది నీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు పాపను బాబు సార్ ఇద్దరు. పాప ఏం చేస్తున్నారు? పాప ఇంటర్ కంప్లీట్ అయ్యి నీట్గా రాసింది సార్. కాబట్టి ఆ పాపకు రాదు, బాబుకి వస్తాను. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక నువ్వు మగ్గం వేస్తే నీకెంత ఆదాయం వస్తుంది మన నెలకు? నెలకు వచ్చేసి మాకు వచ్చేసి ఇప్పుడు 20,000 దాకా వస్తుంది సార్. మేము 2 మగ్గాలు ఉన్నాయి సార్. మా ఆయన నేను నేస్తాను సార్. 20,000 వస్తుంది. 20,000 వస్తుంది. ఈ మెటీరియల్ అంతా తెచ్చుకోవడానికి వచ్చేసి మేము ధర్మవరము, హిందూపురము, పొద్దుటూరు అట్లా వెహికల్లో బస్సులో ఉచిత ప్రయాణం బస్సులో వెళ్తుంటాం సార్. దానివల్ల మాకు 4,000 నుంచి 5,000 వరకు సేవ్ అవుతుంది సార్. మాకు వచ్చిన సేవ్ అయిన డబ్బుతో మేము పిల్లల చదువులకి దానికి ఉపయోగిస్తున్నాం సార్. ఇప్పుడు దీంట్లో కొంత ఆదా తీసుకొని నెక్స్ట్ లెవెల్ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చేసినాం సార్. ఇప్పుడు ఆ పట్టు చీరలు నేసినవి వచ్చేసి మేమే సేల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు షాపులకు కూడా మేమే ఇప్పుడు దాన్ని డిజైన్లు మార్చుకోవడం అవి కూడా చేయడం. అవును సార్. అవి కూడా చేస్తే కొంచెం ఎక్కువ ఆదాయం రావడం. దాని ఇంతకుముందు అయితే మా ఆయన ఒక్కరే వెళ్ళేవారు సార్ ముడి సరుకు తెచ్చేదానికి. ఇప్పుడైతే ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు నేను కూడా సొంతంగా వెళ్ళి నేనే తెచ్చుకొని మెటీరియల్ కూడా సొంతంగా నేనే అది ఎట్లా కొనాలి, ఎట్లా సేల్ చేసుకోవాలి అనేది కూడా మాకు తెలుస్తుంది సార్. అది ఇప్పుడు చీరల ద్వారా కూడా మేము వ్యాపారం చేసుకొని ఒక మా కాలం మీద మేము నిలబడుకోగలిగేంత స్థాయి మాకు వస్తుంది సార్. ముందు కంటే ఇప్పుడు బెటర్గా ఉందమ్మా? చాలా బెటర్గా ఉంది సార్ ఇప్పుడైతే. మీరు ఇప్పుడు నమ్మకం వచ్చిందమ్మా. నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను మీ అందరికీ. అవును సార్. అనేది సంకల్పం చేసుకోండి. అవును సార్. నువ్వు బాగా కష్టపడి పైకి వస్తే ఒక నేత కార్మికురాలు కానీ ఒక మంచి వస్తే మీరు పైకి రావచ్చు. కానీ 10 రూపాయలు సంపాదించుకుంటే మీరు దేశానికి మంచి. అవును సార్. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. నువ్వేం చదువుకున్నావా? నేను 10th క్లాస్ చేస్తున్నాను సార్. మా ఆయన 10th చేశారు సార్. నీకు ముందు కంటే బెటర్గా ఉంది. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సార్. ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే ఇంకా వర్కౌట్. అవును సార్. అసలు ఇలా మాట్లాడతామని అసలు కల్లో కూడా అనుకోలేదు సార్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అవును సార్. మీ స్థితిగతులు తెలుసుకొని రాష్ట్రం అన్ని కుటుంబాలు కూడా ఆలోచించి అందరికి ఎట్లా చేయగలిగాలి, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా ఇస్తారు. మాకు ఈమె రాప్తాడు మండలంలో పరిటాల సునీత మా అక్కగారు బాగా హెల్ప్ చేస్తారు సార్. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆమె బాగా ముందుండి చూసుకుంటారు. ఆమె కూడా ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పానమ్మా, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ పేదవాళ్ళని పైకి తీసుకురావాలి. డబ్బులు ఉండేవాళ్ళే కాకుండా అందరికీ మెరుగైన జీవనం. ఎప్పుడు వస్తారు మీ పిల్లల భాగంలో రావాలి, వెళ్ళి రావాలి. దానికోసం మాత్రం